పఠితుం సంపాదయితుం ఇది వేష్యతి రేతుం కదా. కిరేతుం. ఒక్క నిమిషం ఇక్కడ మీకు ష్యా నుంచి తీసుకోవద్దని చెప్పినాను నేను. ఏం చెప్పాను? ష్యా అనేది ఇది భవిష్యత్ కాలం, సో అది తీసుకోవద్దు. పఠితుం సంపాదయితుం క్రేతుం ఖాదితుం క్షతి తీసేయాలి. అంతే. యతి ష్యతులు స్నాతుం తీసుకోండి. స్నాతుం క్రీడితుం ద్రష్టుం ఉపవేష్టం ఖాదితుం ఇక్కడ ద్రక్ అన్నమాట. పాతు ఒక నిమిషం, ఇక్కడ ద్రక్ వరకు ఉంచాలి మీరు. ఎంత వరకు ఉంచాలి? ద్రక్. ద్రక్ ద్రక్ ఈ షా నుంచి తీసేయాలి. అంటే ద్రక్ తర్వాత తుమ్ము ఏమైంది అది? ద్రక్తుం ఈ కా ఏమవుతుందమ్మా? ద్రష్టుం ద్రష్టుమా సో షా వచ్చింది. ఇది కకారానికి షకారం అన్నమాట. ద్రష్టుం సో షోడహ ఉపవేష్టం అంటే పాతం పాస్యతి పాతం లేఖిష్యతి లేఖితుం లేఖితుం అంతే. లేఖితుం అనే అంతే అన్నారా? ఉత్తమం. అదండి, అర్థమైందా? సో ష్యతి అనేది తీసేయాలి. స్యతి ష్యతిలు ఉన్నాయని తీసేయాలి. అక్కడ నుంచి అది భవిష్యత్ కాలం. అంతే. సో కాబట్టి మీకు అది చాలా సింపుల్ గా ఈజీగా అర్థమైపోతుంది కదా. సో పాఠితుం ఇవన్నీ చెప్పేసిండ్రు. ఇలా కింద ఉన్నవి కూడా చెప్పేసేయండి. ఇవి ఇక్కడ చదవండి ఎట్లా యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నాయి కదా. ఉత్థాతుం జ్ఞాతుం ఉత్థాతుం జ్ఞాతుం రచయితుం వదితుం ధావితుం పాఠయితుం నృత్యతుం నర్త్యతుం ద్రష్టుం నర్తితుం ద్రష్టుం పఠితుం. ద్రష్టం ఎలా వచ్చిందో అర్థమైంది కదా. అర్థమైంది. అది అమ్మ ఆదేశం వచ్చింది అక్కడ ఆగమంగా. అమ్మ వచ్చింది మిత్రవత్ అవునా, అంటే దేనిని తీసేయకుండా అమ్మ వచ్చింది అక్కడ కదా. అంటే రెండిటికి మధ్యలో వచ్చింది అది, అంటే చివరి అచ్చు తర్వాత. ఓకేనా. ఇక్కడ ఇవి చెప్పండి. స్థాతుం పఠితుం ఉపవేష్టుం చెప్పండి ఇక్కడ చూసుకుంటూ. పేజీ ఎంత అండి? ఇదా 314 అంటే బుక్ లో 297 అమ్మా. 170 170 ఎక్సర్సైజ్ 170 ఎక్సర్సైజ్. యా ఇది చెప్పు శ్రీదేవి. స్థాతుం పఠితుం ఉపవిష్టం ఉపదేష్టం గంతుం ఆగంతుం. ఇక్కడ కూడా గమ్ముంది, మళ్ళీ చెప్పు. గంతుం ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఆగంతుం ద్రష్టుం గాతుం గాతుం ఆరోఢం డుమ్ము తుమ్మును కదా. ఆరోఢం తుమ్ము అంటే డుమ్ అవుతుంది అది. సో ఇక్కడ ఏంటిది? హకారానికి ఢ అన్నమాట ఆదేశం. సో హకారానికి ఢ వచ్చింది. ఇక్కడ ఢ ఉంది కాబట్టి మళ్ళా తూ అని తా అనేది కూడా అది కూడా ఢాగా అయింది. ఒక ఢ లోపిస్తుందని చెప్పుకున్నాం, గుర్తుందా? ముందున్న ఢకారానికి లోపం అన్నాం కాబట్టి అప్పుడు ఏమైంది? అది ఆరోఢం. ఓకే, అర్థమైందా? అది నెక్స్ట్ కర్తుం లేఖితుం ఒక్క నిమిషం. ఇక్కడ లిఖ్ ధాతువు మనకేముంది? లిఖ్ ధాతువు తుమ్ ఉంది అవునా. ఈ తుమ్ము ఉంటే కకారము లోపిస్తేనే అది గుణం చేయనివ్వదు. ఈ కకారం లేదు కదా కాబట్టి ఇది గుణం చేసుకోవచ్చు. అప్పుడు ఏమైంది? అది లేఖితుం. ఓకే, కా ఉంటేనే గుణం చేయనివ్వదు, కా లేదు కాబట్టి చేయొచ్చు. లేఖితుం. ఓకేనా. పక్తుం పక్తుం. ఈ చా అనేది కా అయిపోతుంది కాబట్టి పక్తుం. నర్తితుం గుణమైంది చూసారా. ప్రవేష్టం ప్రవేష్టం అది. ఓకే, ఒకసారి ఈ ఆర్డర్ లో కూడా చదవండి. ఆగంతుం గంతుం ఉపవేష్టితం పాఠయితుం. ఒక్క నిమిషం, ఇక్కడ టా వచ్చిందంటే ఇంకా తూ రాదిగా. ఆ తూనే టా అయిపోయింది, ఇక్కడ టూ అయిపోయింది. ఉపవేష్టం.
తర్వాత పాఠయితుం పాఠయితుం ఉమ్, స్థాతుం ఉమ్, పఠితుం 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 ఉమ్, గంతుం ఉమ్, ఉపదేष्టుం ఉమ్, ద్రష్టుం ఉమ్, గాతుం ఉమ్, ప్రవేष्టుం ఉమ్, నర్తితుం ఉమ్, లేఖితుం ఉమ్, పక్తుం ఉమ్, కర్తుం ఉమ్. ఆరోఢితుం ఆరోఢం ఢుమ్ ఆరోఢం ఢుమ్ ఆరోఢం అది ఓకేనా. సో ఇలా మీరు ఇవన్నీ జస్ట్ ఈ క్రియలు మాత్రమే చదువుకుంటూ ఉండండి అట్లా. ఓకే. సో అప్పుడు మీకు కంప్లీట్గా వచ్చింది, కాకపోతే మర్చిపోకుండా ఉంటారు. ఒక 2-3 సార్లు ఒక చదివిండ్రు అనుకోండి, ఇప్పుడు మీకు అర్థమైన తర్వాత వెంటనే ఒక 2 సార్లు చదువుకుంటే ఇంకా అది ఎప్పటికీ మర్చిపోమన్నమాట. అందుకని యా. సో రిపీటెడ్గా మనం చేసుకున్నాం అక్కడ. హకారానికి ఢకారం, ఢకారానికి ఈ ఢా ఎప్పుడైతే ఉందో మళ్ళీ తా అనేది కూడా ఢాగా మారిపోతుంది. కాబట్టి 2 ఢాలు ఉంటే మొదటి ఢాకి లోపం కదా. అది గుణం అయితే రుహ్ అనేది రోహ్ అయిపోయింది. కాబట్టి ఆరోఢుం. ఓకే. రోఢుం. ఆ లేదనుకోండి అప్పుడు రోఢుం అవుతుంది. ఆ ఉంటే ఆరోఢుం అయింది. ఓకేనా. ఆరోఢుం అన్న రోఢుం అన్న రెండు ఒకటే అర్థాలన్నమాట. అక్కడ ఏమీ లేకపోతే ఏంటి, రోఢుమన్నా ఆరోఢుమన్నా ఆరోఢం ఒకటే అర్థాలు. ఒకటే. సో అలా. ఓకే. సో ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఇప్పటి వరకు మనము ద్వితీయ విభక్తి వరకు నేర్చుకున్నాం. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఒక్కొక్కటి అడుగుతాను, చెప్పండి. సహా దానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమా విభక్తిలో, ద్వితీయ విభక్తిలో ఎలా చెప్తారో చెప్పండి. సహా మొత్తం చెప్పేసండి. సహా, తౌ తే తర్వాత తం, తం తౌ తాన్, తం తౌ తాన్. ఓకే. సహ తౌతే ఇవందరికీ వచ్చేసారు ఇప్పుడు 2. ఓకే. ఇప్పుడు ఇవాళ నుంచి 3వది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవి 2 కంప్లీట్గా వచ్చేసేయాలి మంచిగా. ఇదేంటండి సాహాకి? సహకి కాదు, సహ తౌతే అంటే ఏంటి, అతడు, వారిద్దరు, వారందరూ, అతడిని, వారిద్దరిని, వారందరిని. ఓకే. ద్వితీయ విభక్తి. అంతే. ఓకేనా. ఓకే. ఇప్పుడు రాసుకోండి. తృతీయ. ఇప్పుడు తర్వాత స్త్రీలింగంలో చెప్పండి. ఇప్పుడు సా. సా తే తాహ. తా తే ఉమ్, తాహ. ఉమ్, తాం తే తాహ. ఉత్తమం. సా తే తాహ అంటే ఏంటి, ఆమె, వారిద్దరు, వారందరూ, ఆమెను, వారిద్దరిని, వారందరిని. అర్థమవుతుందా. ఓకే. తాం తే ఆహా. తాహ. ఓకే. తర్వాత ఇవి మొత్తం మీకు మంచిగా రావాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటిది, రెండోది తం తౌ తాన్. తాం, తాం అమ్మ, తా, సా ఉంది కదా, దీర్ఘాలు తమ్మ పెట్టుకోవాలి. పుల్లింగంలో వస్తుంది తమ్మ. ఆమెను ఇక్కడ సరే. తౌ తాన్. రాసుకోండి. తం తౌ తాన్ చెప్పారు కదా. రాసుకోండి. తమ్ అంటే ఓ తమ్మ, అతడిని. అది అతడిని, ఉమ్, వాళ్ళిద్దరిని, ఉమ్, వారందరిని. అంతే. ఓకే. సా తే తాహ, తాం తే తాహ. ఇప్పుడు తృతీయ విభక్తి వస్తుంది కాబట్టి మళ్ళీ అవి మంచిగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ నుంచి ఈ 2 మనం ఇంతవరకు చదువుకుంటే 2 నేర్చుకున్నాం కదా. సో కాబట్టి ఆ రెండింటిని మనము కంప్లీట్గా ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్టుగా మనకు రావాలి. ఓకే. నెక్స్ట్ ఏషా. ఏషా చెప్పండి. కవిత ఒక్క నిమిషం, మళ్ళీ అది వస్తుందా బ్యాక్? ఓ, ఒకటే వస్తుంది. అన్నీ వస్తాయి, కాకపోతే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఓకే. అది కూడా తీసుకురానా పుంలింగం. యా ప్లీజ్. ఓకే. సహ తౌ తే తాన్ తే తాన్ అంతే కదా అది. అంతే. ఓకే. సహ తా తే తం తా తాహ. తం తౌ తానా. సహ తౌతే తం తౌ తాన్. ఇది పుంలింగం. తవ్వేనా? తానేనా నేను. ఓకే. ఇది అయిపోయిందా. ద్వివచనంకి తౌ సేమ్ తాన్. ఉంటుందా? తౌ తౌ. సహ తే తా. అంతే, సేమ్. ద్వివచనం సేమ్. ఓకే.
తాం తాం తే తాః. తాం తే తాః. Oops. ఏషః రాలా నెక్స్ట్. నెక్స్ట్ ఏషః. ఏషః ఏతౌ ఏతే. ఏషః రాసుకోండి. ఏషః ఏతౌ ఏషః ఏతే. ఏతౌ ఏతే. అన్నిటికీ ఏ పెట్టేసుకుంటే అయిపోయాయి. ఇక్కడ సహా అనే దానికి షా ఎందుకు అయింది? ఏ ఉంది కాబట్టి. ఆలు తప్ప మిగతా అన్ని ఏది ఉన్నా కూడా షా అవుతుందని అంతే. చెప్పుకున్నాం కదా, అదే అనమాట. ఏ ఇప్పుడు మీకు సహా వచ్చిందంటే ఇది ఏతోని వచ్చినట్టే అంతే. ఓకే. ఓకే. తర్వాత ఏంది తమ్. తమ్ అంటే ఏతం. ఓకే. ఏతాం కాదా? పుంలింగంలో ఏం రాసుకున్నారు ఏతం. మరి? కదా. స్త్రీలింగం ఏతౌ. ఏతాం అని వస్తుంది. ఏతం ఏతం ఏతౌ ఏతౌ ఏతాన్. ఏతాన్ అంటే ఏంటి? ఇతడు, వీరిద్దరు, వీరందరూ. ఇతడిని, వీరిద్దరిని, వీరందరిని. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? షా. ఏ షా దీర్ఘం ఇప్పుడు. పుల్లింగం స్త్రీలింగం. ఏషా. తర్వాత చూసుకుంటూ చెప్పండి. ఏతే. ఏతే. ఏతే ఏతాః. తర్వాత ద్వితీయ విభక్తి. ఏతాం ఏతే ఏతాః. ఏతాః. ఓకే. సో ఇప్పుడు ఇదేం చెప్తారు? ఈమె, వీరిద్దరు, చెప్పండి అమ్మా. వీరందరూ. వీరిద్దరిని వీరందరూ. ఈమెను ఫస్ట్ ఏంటిది? ఏకవచనంలో ఏం చెప్తారు? ఈమెను, ఈమెను వీరిద్దరిని, వీరందరిని. అది. నెక్స్ట్ ఇప్పుడు ఈ భవాన్. స్త్రీలింగం. ఇప్పుడు అదే నపుంసకలింగం చేయండి. తత్. ఏతత్ తాని తత్ తే తాని. తానే. తర్వాత మణితో రెండవది విభక్తి. తత్ తే తాని. అంతే అమ్మా. మీరేం చెప్తున్నారు? రెండు నపుంసకలింగంలో సేమ్ ఉంటదమ్మా. సరే తత్తే తాని. సో ఇప్పుడు దగ్గరివైతే తత్ తే తాని అంటే ఏంటి అర్థం? అది 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 దాని. రెండు అన్ని. అవన్నీ తర్వాత తత్ తే తాని రెండో ద్వితీయ విభక్తిలో అది దానిని, ఆ రెండిటిని, వాటన్నిటిని. వాటిని. ఓకే. సో వాటిని అన్నమాట. సో తర్వాత ఇప్పుడు ఏ పెట్టుకోండి దీనికి. ఏతే. మొత్తం చెప్పండి. ఏతాని ఒకటే. ఏతత్ ఏతే ఏతాను. ఏతే ఏతాని. ఏతే ఏతాని. మళ్ళీ ద్వితీయ విభక్తి. అంతే. ఏతత్ ఏతే ఏతాని. ఇప్పుడు వర్గాలు చెప్పండి. ద్వితీయ విభక్తి ఒకసారి చెప్పండి. అమ్మ సేమ్ ఉంటది. నపుంసకలింగం రెండు సేమ్ ఉంటది. తత్ ఎట్లా ఉందో ఇది కూడా అంతే. చెప్పండి. ఏతత్ అంటే ఏతత్ అంటే ఇది ఈ రెండు, ఇవి. ఇవన్నీ. తర్వాత ద్వితీయ విభక్తిలో దీనిని, ఈ రెండిటిని, వీటన్నిటిని. అది అర్థమైందా? ఓకే. నెక్స్ట్ భవాన్ భవతి చెప్పండి ఇప్పుడు. భవతి. భవతి ఏమైంది? నదీ, నద్యౌ చెప్పండి. భవత్యౌ భవత్యాః. ఏంది? భవత్యౌ భవత్యాః. భవత్యః. భవత్యః. ద్వితీయ విభక్తిలో భవతీం. భవతీం. తర్వాత ద్వితీయ విభక్తి సేమ్ ఉంటది అన్నిట్లో. భవత్యౌ. తర్వాత భవతీః. ఇక్కడ ఏముందో దాన్ని ఫస్ట్ లో ఏముందో అది రాసి దానికి విసర్గ పెట్టండి. ద్వితీయ విభక్తి. అర్థమైందా? భవత్యో భవతి అనేది ద్వితీయ విభక్త. సో ఇప్పుడు చెప్పండి. శ్రీదేవి చెప్పు. తెలుగులో చెప్పి వీటిని. ఆమె. ఆమె కాదు, మీరు. 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 మీ ఇద్దరు.
మీరందరూ. ఉమ్, భవతి మిమ్మల్ని, మిమ్మల్ని. మీ ఇద్దరిని, మీ అందరిని. సో ఇక్కడ మీరు ఎవరు? ఆడవాళ్ళు. ఆమె. ఉమ్. ఆడవాళ్ళు. ఓకే. సో భవతి, భవత్యౌ, భవత్యః, భవతీం, భవత్యౌ, భవతీః. అర్థమైందా? ద్వితీయ విభక్తి యొక్క బహువచనము స్త్రీలింగంలో ఏమైతుంది? భవతీః ప్రథమ ఏకవచనంలో ఏముందో దానికి విసర్గా పెడితే ఏమైంది? అది ద్వితీయ విభక్తి బహువచనం అయింది. అర్థమైందా? సో ఇప్పుడు మీకు ప్రథమ తర్వాత ద్వితీయ విభక్తుల్లో ఈ రెండు సేమ్ ఉంటాయి. ఏకవచనం ద్వివచనాలు సేమ్ ఉంటాయి. ఏమైంది? ఒక చుక్క యాడ్ చేసిండ్రు అంతే. భవతి దగ్గర భవతీం పెట్టిండ్రు అంతే. అర్థమైందా? తర్వాత బహువచనంలో విసర్గ పెట్టిండ్రు. ఇక్కడ సున్నా పెట్టిండ్రు, ఇక్కడ విసర్గ పెట్టిండ్రు అంతే. సున్నా విసర్గలు గుర్తుపెట్టుకోండి. ఓకే, అంతే. నెక్స్ట్ భవాన్. భవాన్. ఇప్పుడు భవాన్ చేద్దాం. సో భవాన్, భవంతౌ, భవత్యౌ, భవంతౌ అమ్మ. భవంతౌ. ఓకే. భవాన్, భవంతౌ, భవంతః. భవంతః. ఇది ప్రథమ విభక్త. సో ద్వితీయ విభక్తులు ఏమొస్తుంది? భవానే కదా మళ్ళీ భవానే వస్తుంది. భవానే వస్తుందా? భవంతం. భవంతమా? భవంతం. భవంతం. తర్వాత భవంతౌ. భవంతౌ, ఇది same భవంత. ఉంటది. భవంతౌ, భవంతః. భవతః. ఏంటి? ఇక్కడ నకారం తీసేయండి. పైన భవంతః ఉంది కదా, అందులో నా తీసేయండి. అది ఇక్కడ వస్తుంది. భవతః. ఓకే. సో ఇప్పుడు ఎక్కడెక్కడ వస్తుంది భవతః అనేది? పంచమిలో ఏకవచనంలో, షష్ఠి ఏకవచనంలో. అవునా? భవాన్, భవంతౌ, భవంతః. ఒకసారి చెప్పండి ఇది. భవాన్, భవంతౌ, భవంతః. భవంతం, భవంతౌ, భవంతౌ, భవతః. భవతః. సో ఇప్పుడు చెప్పు, దీనికి తెలుగులో అర్థాలు చెప్పు శ్రీదేవి. మీరు, మీ ఇద్దరు, లింగం అని మీరందరూ. రాసుకోవాలి కదా. పుంలింగం అని పుంలింగం. రాసుకోవాలి. పుంలింగం. మీరు, మీ ఇద్దరు, మీరందరూ. తర్వాత మిమ్మల్ని, మీ ఇద్దరిని, మీరందరిని. ఓకేనా? మిమ్మల్ని ఓకే. పిలుస్తున్నారు. మిమ్మల్ని అమ్మ పిలుస్తుంది. ఎలా చెప్తారు? మిమ్మల్ని మాత, భవంతం. భవంతం. ఉత్తమం. మాత ఆహ్వయతి. 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 ఓకే. మిమ్మల్ని అమ్మ పిలుస్తుంది. భవంతం మాత ఆహ్వయతి. ఆహ్వయతి. భవంతం, మాత ఆహ్వయతి. అంతే. ఓకే. నెక్స్ట్ ఒక్కసారి మీ అందరిని కదండి. భవతః అంటే భవతః అంటే మీ అందరిని. ఓకే. భవంతౌ, భవంతః. నేను మీ అందరిని నిన్న చూడలేదు. నేను మీ అందరిని నిన్న చూడలేదు. అహం భవతః యః న న పశ్యామి. న అపశ్యామి. నా అపశ్యామి. ఓకే. కాదు, న చూడలేదు. అపశ్యత్. ఎవరు చూడలేదు? నేను. అహం. నేను. కాబట్టి ఏం రావాలి? అహం అపశ్యం. అవశ్యం. అపశ్యం. అపశ్యం అహం న అనాల. అపశ్యం. ఓకే. అహం నా అపశ్యం. నా రావాలి. చూడలేదు. నా అంటే లేదు. ఏం లేదు? చూడలేదు. అపశ్యం. ఓకే. నేనేం లేదు కదా. అర్థమైందా? యప్. నెక్స్ట్ అమ్మ మీరు మ్యూట్లో పెట్టుకోరా. ఇంకొక నేనా? కాదు, సత్యవతమ్మ. నెక్స్ట్ పెట్టుకున్నా. ఒకసారి అండి, ఒక నిమిషం. ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను, అహం, భవంతః, భవతః. అమ్మ ఉండండి. నేను నిన్న మిమ్మల్ని అందరినీ. నేను అంటే అహం కదా. అది నిన్న అంటానికి యః. శవాహాన, శివాహాన. యః.
యాహానా చూడలేదు. హాకి యావత్ ఉమ్. సో ఇది నేను కాకియా నిన్న మిమ్మల్ని అందరినీ చూడలేదు. నిన్న 2 సార్లు అదే వచ్చింది. అదే నేను నిన్న మిమ్మల్ని అందరినీ చూడలేదు. చూడలేదు. నేను అంటే ఏంటి? అహం. అహం ఉమ్. ష్యః నిన్న ఆ, ఏం హ్యః యహ హ్యః భవంతం మిమ్మల్ని భవన్ అందరినీ. అమ్మ మిమ్మల్ని భవతః అందరినీ అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడే? భవతః. భవతః భవతః ఉమ్. అపశ్ నా న అపశ్యం నా పశ్యామి ఆ? అపశ్యత అపశ్య నా అయిపోయింది. నా అపశ్యత పశ్యామి అంటే నేను ఇప్పుడు చూడట్లేదు అని. అచ్చా అచ్చా అపశ్యం అపశ్యం అంటే భూతకాలం, చూడలేదు, అవును అయిపోయింది కదమ్మా. భూతకాలం అపశ్యం అపశ్యం. ఎవరు చూడలేదు? అహం. నేను కాబట్టి అహం అపశ్యం వచ్చింది, అమ్మ వచ్చింది అక్కడ. అహం యః భవతః నా అపశ్యం భవతాం అంటున్నారు మళ్ళీ. భవతః. భవతః అన్నా అచ్చా అచ్చా, ఓకే. భవతః హ్యాం ఆ, ఇదే నిన్నకి కొంచెం తెలుగులో రాయండి. ఎట్లా రాయాలి? ఆకి యావత అంతే అమ్మా. యహ. ఆకి యావత్ అంతే కదా. యహ అదే రాశాలండి. ఓకే. ఉమ్, యహ. ఉమ్. ఓకే. సో ఇప్పుడు ఇంకేమున్నాయి? అహం యః ఇంకేమున్నాయి దాంట్లో? భవతః నా అపశ్యం ఇప్పుడు కహ. కహ చెప్పండి. కహ. కౌకే కౌకే ద్వితీయ విభక్తి. కామ్ కం కౌకాన్ కం కౌ కు కాన్. కాన్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పండి, నేను తెలుగులో చెప్పండి. కహ కౌకే అంటే ఏంటి? ఎవరు? ఎవరిద్దరు? అమ్మ ఒక్క నిమిషం, మీరందరు ఎక్కడుంది? ఎవరు, ఎవరిద్దరు, ఎవరందరు, ఎవరిని, ఎవరిద్దరిని, ఎవరందరిని, ఏ అందరిని అన్నమాట అక్కడ. అర్థమైనా? ఏ అందరిని పిలువమంటావు? అదే ఏమంటారు? కాన్ ఆహ్వయాని. కాన్ ఆహ్వయాని. ఎవరందరిని పిలవాలి? అర్థమైందా? పిలవాల్సింది ఎవరు? నేను. కాబట్టి ఆహ్వయాన్ని, నేను లోట్లకారంలో. ఓకే, అర్థమైందా? ఆ, కాన్ ఆహ్వయాని. ఎవరిని పిలవాలి? ఎవరందరిని పిలవాలి? ఉమ్, ఉమ్? ఆ, లోట్లకారం కూడా మీరు నేర్చుకున్నారు కాబట్టి కాన్ ఆహ్వయాని ఎవరందరిని పిలవాలి? అతడు ఎవరందరిని పిలవాలి? అతడు అంటే సహా సహ. కాన్ ఆహ్యాన్ సహా ఆ, కాన్ ఆ, ఆహ్యాని అమ్మ ఆహ్వయతు. ఆప్యాయతు ఉమ్, తూ కదా. పిలవాలి కదా. అతడు కదా. అతడు అవును. ఎవరందరిని పిలవాలి? ఉమ్, ఆహ్వయతు కదా. ఉమ్, పఠంతు ఏమొచ్చింది అక్కడ? వాళ్ళందరూ ఎవరిని పిలవాలి అంటే ఏమొస్తుంది? అంతు వస్తుంది. ఉమ్, ఓకే. సో వాళ్ళందరూ అంటే ఏంటి? వాళ్ళందరూ అంటే కహ కౌ కే కనా. సే ఉమ్, కే కాన్. వాళ్ళందరూ అంటే తౌ తే కదా. వాళ్ళందరూ అంటున్నాం కాబట్టి సహ తౌ తే. తే కాన్ ఆహ్వయంతు. అర్థమైందా? ఉమ్. తే కాన్ ఆహ్వయంతు అంటే ఏంటి? వాళ్ళందరూ వారందరూ ఏ అందరిని ఎవరిని పిలవాలి? ఏ అందరిని ఏ పిలవాలి? అందరిని పిలవాలి. కాన్ అంటే ఏ అందరిని. మ్మ్. వారందరూ ఏ వారందరూ అందరిని పిలవాలి. ఆ, ఏ కాన్ ఆహ్యతి ఇక్కడ పెట్టాను చూడండి. ఆహ్యాయతి మ్మ్. ఆహ్, ఏముంది ఇక్కడ? పఠంతు ఉంది అంటే మీరు ఆహ్వదాతువు తీసుకోండి. ఉమ్, ఏమొస్తుంది? ఆహ్ ఆహ్వయంతు. ఆప్యాయంతు ఆహ్వయంతు. ఓకే. ఆ, తే కాన్ ఆహ్వయంతు. వాళ్ళందరూ ఏ అందరిని పిలవాలి? మ్మ్? అంతే. ఓకే. సో అలా అనమాట. తర్వాత ఇంకోటి ఏంటి? ఇది చెప్పండి. యహ.
యహ ఎవరైతే, యహ సేమ్ అట్లాగే సహ తౌతే లాగా, యహ యౌ ఏ. చెప్పండి చెప్పండి తొందరగా. ఎవరందరూ, ఎవరిద్దరని, ఉమ్, ఎవరందరని, ఉమ్. ఎవరందరినీ ఎక్కడ రాసినాను, ఇంకా రాయలేదు అది. ఎవరు ఎవరందరూ. ఎవరు ఎవరు, ఏ ఇద్దరు, ఏ ఆ, అంటారు. కహాకి యాకి సేమ్ మీనింగేనా? ఇక్కడ ఏంటి ఎవరైతే, ఏ ఇద్దరైతే. ఓకే, ఉమ్, సో అలా అనమాట. ఏ అందరైతే, అయితే రావాలి అక్కడ. ఉమ్? ఉమ్. ఓకే. ఎవరైతే వస్తున్నారో అతడు రాముడు. ఓకే, యహ ఆగచ్చతి సహ రామః. ఓకే. ఓకే, ఎవరైతే వెళ్తున్నారో అతడు బాలుడు. అల్లుడు. ఏం చెప్తారు? యహ గచ్చతి సహ బాలః. యః గచ్చతి సహ బాలః. సో ఇప్పుడు చెప్పండి ద్వితీయ విభక్తులు ఏమంటారు? ఉమ్. సహ తౌతే, తర్వాత ఏముంది? తం తౌతాన్. ఇప్పుడు ఏం చెప్తారు? యా పెట్టండి. ఏతం అరే, యాతం యం అంతే. యం యం యౌయాన్ యౌ. అంతే కదా. తం తౌ తాన్ కదా, తా ఉంది కదా అంటే అక్కడ తా ఉమ్, వచ్చింది. ఇక్కడ యా ఉంది కాబట్టి ఏమొస్తుంది? యం యౌ యా అనే వస్తుంది కదా. ఉమ్. ఉమ్. యా. ఇక్కడ ఎవరినైతేనా అప్పుడు? అంతే. ఓకే, ఎవరు, ఎవరైతే, ఏ ఇద్దరైతే, ఏ అందరైతే. ఓకే, ఎవరినైతే, ఏ ఇద్దరినైతే, ఏ అందరినైతే చూస్తున్నావో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఉమ్? ఉమ్, లేకపోతే వేరే దేశంలో ఉన్నారు. ఎవరినైతే ఓకే. చూస్తున్నావో ఈ బొమ్మలో, పిక్చర్లో చూస్తున్నాడు అనమాట. సో వాళ్ళు ఇక్కడ లేరు, ఎక్కడ ఉన్నారు? ఏదో దేశంలో ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఉమ్. అది నా ముందు లేరు. ఉమ్? ఎవరినైతే నీవు చూస్తున్నావో వారు వీరు కాదు. ఎలా చెప్తారు? ఎవరినైతే నీవు చూస్తున్నావో, ఎవరినైతే నీవు, యం ఒక నిమిషం. త్వం. ఆ, యం త్వం చూస్తున్నావో వారు వీరు కాదు. అబ్బా. వారు పశ్యత, పశ్యత్. వీరు కాదు. ఉమ్, చూస్తున్నావో అన్నాం మనం కదా. సో ఏంటి? ఎవరినైతే చూస్తున్నావో ప్రయోగం ఎలాగా ఉమ్, సంస్కృతం? చూస్తున్నావు అంటున్నాం కదా. సో చూస్తున్నావో. సో ఇప్పుడు యం త్వం. ఎవరైతే వచ్చింది కదా ఇక్కడ, ఎవరినైతే అన్నాం కాబట్టి అది చూస్తున్న పశ్యతి అంటేనే వచ్చేస్తుంది అక్కడ ఉమ్, మీనింగ్. ఓకే, ఉమ్. అది. అప్పుడు యం పశ్యం త్వం. అనాలా? ఎం ఒక్క నిమిషం ఇక్కడ చెప్పండి. ఎవరినైతే ఎం యం యం త్వం. త్వం పశ్యసి, ఉమ్, త్వం కదా. సో ఉమ్, త్వం ఎవరు అంటే నువ్వు, కాబట్టి చూస్తున్నావో అంటే పశ్యసి. ఉమ్, ఓకే, యం త్వం తే. పశ్యసి, తే ఉమ్. వారు, తే. వీరు, ఏతే. ఏతే కాదు, ఏతే. నా. ఉమ్, అర్థమైందా? ఎవరినైతే వారు అంటే తే కదా. అంతే అమ్మా. ఆ, మీరు లేకపోతే వీరు అంటే ఏతే. ఉమ్, ఈ వారు లేదా. భవతః కూడా చెప్పుకోవచ్చు మీరు. ఏ వారు చెప్తున్నానో అర్థం కాదు ఇక్కడ కదా. అవునా, పెద్దవాళ్ళని చెప్తున్నాను కాబట్టి భవాన్ అని కూడా చెప్పొచ్చు, భవతి అని కూడా చెప్పొచ్చు. అవునా, అది వారు వీరు కాదు. వీరు అంటానికి మళ్ళీ ఏమన్నాను? వీరు తే. ఉమ్, ఏ. ఏ, ఏతే ఉమ్, నా. ఏతే. సో ఇక్కడ వారు వీరు అన్నాం కాబట్టి తే ఏతే ఆ రెండు పెట్టేసుకోండి. తే ఏతే వా- నా. తే నా ఏతే. ఉమ్, వారు ఈ అన్నాం నా కాబట్టి. ఇటు రావాలా? తే అమ్మా నా ఏతే. కాదు కాదు, తే అంటే వారు దూరంగా ఉన్నవాళ్ళు, ఏతే అంటే దగ్గర ఉన్నవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు తే ఏతే నా. బాగుంది ఇది. ఉమ్. ఎవరినైతే నీవు చూస్తున్నావో వారు వీరు కాదు. కీప్ ఇట్ యం కవిత త్వం 1 minute, ఓకే? పశ్యతి తే యా. ఏతే నా. ఆ, యం త్వం పశ్యతి తే ఉమ్, ఏతే నా. ఉమ్.
ఏదైతే నీకు దొరికిందో అది నీది కాదు. అబ్బో. ఏదైతే నీకు దొరికిందో అది నీది కాదు. సో ఏదైతే అంటే ఎవరు వస్తారు ఇక్కడ? యహ. అవునా? త్వమ్మ ఏదైతే తాం ఏదైతే నీకు తాం కదా త్వాం. ఆ, త్వాం ఉత్తమం. ఆ, ఆ, తర్వాత దొరికిందో దొరికడం కవిత ఏమంటాం? వన్ డౌట్. అక్కడ వారు వీరు అనేది బహువచనంలో వాడుతున్నాం కాబట్టి ఉమ్, ఎం అనేది ఎం బదులు కూడా యా అని అనాలి. అప్పుడు ఎవరినైతే ఒక్కరే. ఒక్కరినే మళ్ళీ వారు ఉమ్, వీరు అన్నప్పుడు ఆ, ఏతే నేను ఏతే చూస్తే తే కాదు అనొద్దు కాదు, కదా. చూసేది ఒక వ్యక్తి. ఓకే, అంటే ఇక్కడ ఇక్కడ కూడా ఒక వ్యక్తి లాగానే తీసుకోవాలి. కరెక్టే. ఆ ఎవరినైతే సో అప్పుడు ఇప్పుడు ఎం తీసుకుంటే అప్పుడు ఉమ్, వారు ఒక సింగిల్ ఏకవచనం వాడాలి కదా. అంతే అంతే. సో ఎవరినైతే ఒక్కవరే ఉన్నారో ఆ ఒక్కరిని మనం ఎలా పిలుస్తున్నాం కరెక్ట్ అప్పుడు భవతి భవాన్ యూజ్ చేయాలి. అంతే. రైట్. ఉమ్. సో ఇప్పుడు భవతి భవాన్ యూజ్ చేస్తే ఇక్కడ భవాన్, మళ్ళీ వారు వీరు అన్నాం. వీరు అనేసరికి ఇక్కడ మనకి ఇదైపోతుంది కదా. ఆ, భవాన్ అంటే మీరు అంటున్నాం ఇక్కడ. అతడు ఇతడు కాదు అని రాయాలి అప్పుడు. ఇక్కడ వారు అంటున్నాం, వారు వీరు అంటున్నాం కాబట్టి ఉమ్, ఇక్కడ తే అంటే కూడా వాళ్ళు బహువచనం లాగా చెప్పొచ్చు. అంటే ఉమ్, ఉమ్. చెప్పరా? ఇది రెస్పెక్టెడ్ వర్డ్ కదా. అవునవును. మీరు అప్పుడు అనాలి. ఫస్ట్ ఎవరినైతే బదులు ఎవరందరినైతే ఎవడైతే రావాలి ఏ ఇక్కడ. అందరినైతే నువ్వు చూస్తున్నావో వాళ్ళు వీళ్ళు కాదు. అట్లా పెట్టుకోండి. ఉమ్. మీరు ఇది కంప్లీట్ చేయలేదు. ఉమ్, ఏదైతే నీకు దొరికిందో అది నీది సో కాదు అది ఇంకా చెప్పగానే మళ్ళీ ప్రీవియస్ దానికి డైవర్ట్ వెళ్ళాం అయిపోయింది. కదా. అదే అదే. రాసుకోండి. అది ఏదైతే నీకు దొరికిందో అది నీది దొ- కాదు. అవును, అది చేంజ్ దొరికడం చేసేయాలి. అంటే ఆ? ఏదైతే లభ్యతే ఓహో. నా లభ్యతే. ఏదైతే నీకు దొరికిందో అది నీది కాదు. యం త్వాం లభ్యతే ఏ- దొరికిందో అది నీది కాదు. నీది కాదు. ఉమ్. ఏతత్త ఏ ఏదైతే అంటే ఏతత్ ఎందుకు? ఎం ఎం సో ఏదైతే ఎం అని రాయొచ్చు కదా. ఉమ్, ఎం 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 అని ఎందుకు? రాయాలి. ఎం ఏదైతే ఎందుకు? ఏదైతే అన్నారు కదా. ఇక్కడ ఇప్పుడు యా. వస్తుంది సో కదా. వస్తువుని మాట్లాడుతున్నాం ఇక్కడ కాబట్టి ఏమనాలి? ఆ వస్తువు ఏంటి? పుస్తకం గురించో లేకపోతే ఏదో గురించి ఆ, మాట్లాడుతున్నాం అనుకోండి. సో అప్పుడు ఇక్కడ ఏం ఆ. తీసుకురావాలి? నపుంసకలింగం. ఏతత్త ఏత ఎత్ ఏతం. యత్. ఏతత్ కాదు, యత్. ఓకే. యత్ సో యత్. ఆ, ఇంకా నీకు త్వాం త్వాం లభ్యతే. లభ్యతే యత్ త్వాం లభ్యతే ఉమ్, తత్ తత్ నీది. త్వామ నీకు అన్నప్పుడు మరి ఇక్కడ ఏం రావాలి? నీది అన్నప్పుడు ఏది రావాలి? నువ్వు, నీకు, నీది. సో నీది అంటున్నాం మనం కదా. సో నీది అనేది దానికి త్వాం రావాలి. త్వాం ఆ, నీకు అన్న త్వామే నీది అన్న త్వామేనా. ఇక్కడ నీకు అన్నప్పుడు నీ యొక్క వస్తువు అదే నీకు దొరికిందో. నీకు అంటే నీ కొరకు దొరికిందా. సో మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? చతుర్థి తీసుకోవాలి. చతుర్థి తీసుకుంటే మనకి ఏమొస్తుంది? అట్లా రాదు, తుభ్యం అని వస్తుంది. సరే, ఇది ఆలోచిద్దాం. ఓకే. ఏదైతే నీకు దొరికిందో అది నీది కాదు. ఇది రాసి పెట్టుకోండి. మీరు ఇంకా అది ట్రై చేయండి. అది ఓకేనా? త్వాం ట్రై ఓకే. చేస్తే అక్కడ ఎప్పుడైనా దొరికిందికి ఏ ఏ ధాతువు ఉపయోగించాం? లభ్యతే. లభ్యతే నా లభ్యతే లభ్యత. లభ్య సి కాదా మరి? ఎందుకు? నీకు ఇక్కడ అన్నాం కదా. నీకు ఎవరు ఇక్కడ? నువ్వు కాదు కదా. నువ్వు నువ్వు ఆ, కాదు ఇది. ఆ, నువ్వంటేనే నువ్వు, నువ్వంటేనే త్వం, త్వం ఉంటేనే అది వస్తుంది. సి అర్థమైందా? త్వంకి సంబంధించిన ఏదున్నా రాదు. త్వమ్మే ఉండాలి, అహమే ఉండాలి. అవే ఓ ఎన్నోసార్లు చదువుకున్నాం మనం. త్వాం ఉంటే రాదు అప్పుడు. ఉమ్. ఇంకే ఓకే విభక్తి ఉన్నా రాదు. ఓకే, ఓకే జస్ట్ త్వమ్మే ఉండాలి అక్కడ. ఇంకా అహమే ఉండాలి. నాకు అన్నా కూడా రాదు అక్కడ. ఓకే మీ అనేది రాదు. ఇవన్నీ వేరే అన్నమాట ఇంకా.
ఆహా. అహం త్వం ఈ రెండు కాకుండా వేరే ఏ పదం వచ్చినా అక్కడ ఏం రావాలి? ప్రథమానే రావాలి. ఆహా. ఓకే. సో లభ్యతే అని ఎందుకన్నాము? మనకు అది లభధాతువు ఏంటిది? అది ఆత్మనేపది. ఉమ్, అది అందుకని లభ్యతే. ఉమ్? ఉమ్, సో ఉమ్, సో అది కాబట్టి ఇది మీరు రాయండి, గమనించండి ఇది ఏమొస్తుంది అనేది. మీరు సెర్చ్ చేసైనా సరే ఈ వాక్యాన్ని రాయండి, చూడండి. ఉమ్. ఓకే. ఏదైతే నీకు దొరికిందో అది నీది కాదు. చాలా మంచి సెంటెన్స్ ఉంది ఇక్కడ కాబట్టి ఓ డీప్. డీప్గా ఉంది. సరే, శాంతి పాఠం. అభయం చదివేదా? నేను దానికి మీనింగ్స్ అన్ని రాసా. ఉమ్? అభయం మిత్ర, అభయం మిత్రనా? ఒక్కసారి శాంతి పాఠం చదివి. అదే శాంతి పాఠం లాగా. చదువు చదువు. యా. ఓకే. ఓం అభయం మిత్రాద్ అభయమమిత్రాత్ అభయం జ్ఞాతాత్ అభయం పరోక్షాత్ అభయం నక్తాం అభయం దివానా సర్వా ఆశా మమ మిత్రం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ భయం, భయం అంటే భయపడ్డం కదా. సో యా, అభయం. అభయం అంటే భయం లేకుండా ఉండడం అన్నమాట కదా. ఉమ్, ఉమ్, అభయం మిత్ర, మిత్రుని ద్వారా మరి భయం ఎందుకు ఉంటుంది? మిత్రుని ద్వారా కూడా భయం ఉంటుంది, అవునా? అందుకే అలాంటిది రావద్దు అని చెప్తున్నాం అక్కడ. ఉమ్. ఓకే. ఓకే. అభయం మిత్రాత్. ఓకే, మిత్రుని ద్వారా భయం కలగొద్దు. ఓకే, మరి మిత్రుడే అన్నప్పుడు భయం ఎట్లా వస్తుంది? అవునా? ఉమ్, చెప్పలేము, ఎప్పుడు ఏది అవుతుందో ఏమవుతుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరి ద్వారా భయాలు ఉంటాయన్నమాట. సో అవి అలాంటివి కాకుండా ఉండాలి అంటే భగవంతుణ్ణి ప్రతి క్షణము మనము కోరుతూనే ఉండాలి. కానీ అంటే అతని ఆ, నామస్మరణాన్ని జపిస్తూ. ఎందుకు నామస్మరణ జపించడం? ఎందుకు ఎందుకు అంటే అతని గుణాలను మనము ఆస్వాదించుకోవడానికి, మనము దాన్ని ఆపాదించుకోవడానికి. అర్థమైందా? అతని గుణాలు మన లోపల రావడానికి. ఇప్పుడు నేనున్నాను, చెప్తున్నాను మీకు కవిత కవిత అనగానే మీకు ఏమనిపిస్తుంది? చెప్పండి. ఉమ్? మీలో గుణాలన్నీ గుర్తుకొస్తాయి. అంటే నేను పాట చెప్తున్నప్పుడు ఎలా ఏంటి అనేది ఆ విషయాలన్నీ గుర్తొస్తాయి కదా. అంటే అరే ఇది ఇలా చెయ్యాలి అనే విషయమో, లేకపోతే ఇలా చెయ్యొద్దు అనే విషయమో ఏదో ఒకటి గుర్తొస్తుంది కదా. అంటే ఏంటి? భగవంతుని పేర్లన్నీ జపిస్తే ఏం గుర్తొస్తుంది? భగవంతుడు ధైర్యవంతుడు అన్నాం. సో ధైర్యం గుర్తొస్తుంది.